తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో గండ్ర దంపతులు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించగా గండ్రతో ఆ సంఖ్య 11కు చేరింది. తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు గండ్ర పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ప్రత్యేకించి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేసేందుకు గులాబీ గూటికి చేరుతున్నట్లు స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీతో వచ్చిన పదవులన్నింటికీ రాజీనామా చేయడానికి సిద్ధమని పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవితో పాటు క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గండ్ర భార్య జ్యోతి తెలిపారు. అధికార టీఆర్ఎస్లో మరికొందరు ఎమ్మెల్యేలు చేరతారనే ఊహాగానాల నేపథ్యంలో గండ్రతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శ్రీధర్బాబు చర్చలు జరిపారు. ఈ క్రమంలో శనివారం భట్టి నివాసంలో జరిపిన చర్చలకు గండ్ర హాజరు కాకపోవడం చర్చకు దారితీసింది. అయితే ఆదివారం భట్టి విక్రమార్కతో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా భట్టికి తాను పార్టీలో చేరడం లేదని తెలిపినట్లు సమాచారం. అయితే సోమవారమే కేటీఆర్ను కలిసి పార్టీలో చేరుతానని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ నేతల్ని విస్మయానికి గురి చేశారు గండ్ర. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.